తెల్లారిపోయింది. కానీ తప్పేది ఏమీ లేదు. రోజు చేసినట్టే నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. కానీ ప్రతిరోజు నాకు కళ్ళు తెరిచినప్పుడల్లా చిన్నపిల్లలు మారం చేస్తూ స్కూల్‌కెళ్తారు చూడండి. నా ఫీలింగ్ అట్లానే ఉంటుంది. కానీ ఒక్కసారి కళ్ళు తెరిసిన తర్వాత నాకు ఆ ఫీలింగ్ నాకే కనపడదు. ఎందుకంటే హరీ బరీగా పరిగెత్తుతూ ఉండే దాంట్లో నాకు ఆ ఫీలింగ్ కూడా ఆవిరైపోతూ ఉంటుంది. మీకు కూడా అలానే ఉంటే గనక నాకు కామెంట్ సెషన్‌లో కామెంట్ అయితే చేసేయండి. లంచ్ బాక్స్ అయితే చాలా సింపుల్గా టమాటో రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం రైస్ అయితే ఉడకబెట్టుకొని ఆరబెట్టుకొని పక్కనైతే పెట్టుకున్నాను. కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయ చీలికలు అయితే మంచిగా వేగిన తర్వాత చాలా కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసానండి. ఎందుకంటే నేను తీసుకున్న రైస్ క్వాంటిటీ తక్కువ. సో కొంచెం అల్లం చిన్నులపాయ పేస్టు, 2 సన్నగా కట్ చేసుకున్న టమాటో స్లైసెస్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఇదంతా మంచిగా వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న ఆరబెట్టుకున్న రైస్ని కూడా అందులో ప్లేస్ చేసుకొని మన టేస్ట్కి తగ్గ సాల్ట్, కొంచెం పొడి మసాలా అయితే వేసి బాగా వేగేదాకా అయితే వేపుకొని చివర్లో గుప్పెడు కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోవడమేనండి. సింపుల్గా వేడివేడిగా అయితే అయిపోతుంది. ఈ రైనీ సీజన్లో మనం అట్లా వేడివేడిగా అప్పటికప్పుడు మనం ఇట్లాంటి రెసిపీస్ చేసుకుంటా ఉంటే చాలా బాగుంటుంది. కొద్దిగా ఆనియన్ వేసుకొని నంచుకొని తింటే దాని టేస్ట్ ఇంకా రెట్టింపుగా ఉంటుంది. లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టారు. లైక్ చేసి